అన్ని వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గాను భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, గొల్లబుద్దారం గ్రామంలో భూపాలపల్లి మండల అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే జీఎస్ఆర్లకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన గంటన్నరలోపే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 59 ఎస్సీ కులాలకు చెందినటువంటి ఉపకులాలు వాళ్ళ 30 సంవత్సరాల సుదీర్ఘకాల పోరాటం ఆగస్టు 1న సుప్రీంకోర్టు 59 కులాలకు, మాలకు, మాదిగకు, నేతగానికి, డక్కలకు 59 కులాలకు ఏ శాతంలో ఇంత ఇవ్వాలనేది చెప్పి ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పిస్తే ఆ 1వ తారీఖు నుంచే 50 నిమిషాలలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా మేము సుప్రీంకోర్టు తీర్పును మేము అమలు చేస్తున్నాం. దాన్ని ఈ యొక్క రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెడతాం అని చెప్పి ఆ రోజే తక్షణమే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభలో సుప్రీంకోర్టు తీర్మానానికి కృతజ్ఞతలు చెప్పి ఆ రోజే మేము తీర్మానం పెడుతున్నామని ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు. దాన్ని మొన్న అసెంబ్లీలో చట్టబద్ధత దేవాలని 59 కులాలకు, దళిత జాతికి ఈరోజు చదువుకునే విద్యార్థులకు కాలేజీలలో సీట్లు కానీ, ఉద్యోగాలలో రిజర్వేషన్ కానీ, అదేవిధంగా చట్టసభలలో రిజర్వేషన్ కానీ, రాజకీయాలలో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈరోజు మొదటి రాష్ట్రం ఈరోజు అసెంబ్లీలో చట్టం తెచ్చి దాన్ని తీర్మానం చేసినటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది. 96 కులాలతో కలిగినటువంటి బీసీలు, సాకలి, మంగలి, బెస్స, కమ్మరి, కుమ్మరి, ముదిరాజు, అదేవిధంగా సబ్బడ్డ వర్గం 96 బీసీల కులాలతో కలిగినటువంటి మరి బీసీలకు ఈరోజు 56 రోజులు సుమారు 1,00,000 మందితో సర్వే జరిపి 150 మందికి ఒక ఎనమరేటర్ను పెట్టి, ఒక సూపర్వైజర్ను పెట్టి, ఒక సుదీర్ఘంగా 96% సర్వే జరిపితే ఆ సర్వేలో 56% బీసీలు ఈ రాష్ట్రంలో పర్సంటేజీ తేలడం జరిగింది. 56% బీసీలకు చట్టబద్ధత కావాలి. ఈ చట్టబద్ధత తేవాలంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొన్నటి జరిగిన సమావేశాల్లో బీసీ కులగణన మీద తీర్మానం పెట్టి ఒక చట్టబద్ధత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేయడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా తప్పలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలకు బీసీ కులగణనకు కానీ, ఎస్సీ కులగణనకు కానీ మేము మద్దతు తెలుపుతామని చెప్పారు.